కర్తవ్యంతో పాటు కరుణ చూపుతో చిత్తూరు పోలీసులు మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. చిత్తూరు అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు 80 ఏళ్ల వయసులో కూడా కష్టపడి జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాల్ని గుర్తించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమెకు చీర అందజేసి నివాస ఏర్పాట్లు కూడా చేశారు. ఆ వృద్ధురాలి ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాల్లో కొనియాడిన అదనపు ఎస్పీ యువతకు ఆమె నిజమైన రోల్ మోడల్ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసుల సేవాభావాన్ని అభినందిస్తున్నారు. ఆశ్రమాలు ఎందుకు చేరవు నువ్వు? ఏమి సరిగా చూడరా? అన్నం పెట్టరా సరిగా? ఏమన్నా అడుస్తారా? నీకు ఇష్టంలో ఎట్లా కష్టపడి పనిచేసి తినాలా? చచ్చిపోయే వరకు కష్టపడి నీ కష్టాజీతంతో తింటావు. అడుగు ఇట్లా ఎండలో ఇట్లా చూస్తే బాధేస్తుంది. వృద్ధాశ్రమంలో నువ్వు చేస్తానంటే నేను చేర్పిస్తా. నువ్వు అంటే చేరని దానికి బాధపడల్లో, లేకుంటే ఈ ఏజ్ లో 80 సంవత్సరాల వయసులో ఈ ఎండకి ఇట్లా ఉండేదానికి చాలా మంది మనకి మంచి వయసులో ఉన్నా కూడా కష్టపడి పని చేయకుండా ఎవరో సంపాదిస్తే వాళ్ళ మీద ఆధారపడి తినేవాళ్ళని చూస్తున్నాం. కానీ 80 సంవత్సరాలు ఉన్నా కూడా ఒకరి మీద కూడా ఆధారపడకుండా తన కష్టార్జితంతోనే తాను బతుకుతానని, ఎవరి మీద ఆధారపడిన ఒక దయాదాక్షిణ్యం మీద ఆధారపడాలనేసి ఇంత ఆత్మవిశ్వాసం ఈ వయసులో ఒక ఉమెన్ గా మహిళా శక్తికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంది? ఇంతకన్నా ఆత్మవిశ్వాసానికి ఉదాహరణ ఏముంది? ఇలాంటి వాళ్ళకి సన్మానం చేయాలండి.